సుప్రీంకోర్టులో ఈ కేసు సంబంధించి విచారణ జరగడం, ఆ సొలిసిటర్ జనరల్ను కూడా అభిప్రాయం కోరినటువంటి నేపథ్యం, వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా సిట్ విచారణకు బ్రేక్ అయితే పడింది. బ్రేక్ వేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇదే విషయాన్ని డీజీపీ కూడా ప్రకటించడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఈ 3 రోజుల పాటు విచారించినటువంటి అంశాలకు సంబంధించి సిట్ బృందం కూడా డీజీపీకి ఒక నివేదిక కూడా అందించింది. సో సుప్రీంకోర్టు తర్వాత ఇచ్చేటువంటి డైరెక్షన్ ప్రకారం కూడా ఈ సిట్టును కొనసాగించాలా, లేకపోతే ఈ సిట్టు కాకుండా ఇంకేమైనా అదనంగా దీంతో పాటు వీరితో పాటుగా ఇంకెవరన్నా కూడా నియమించే అవకాశం ఉందా, లేకపోతే మరో సంస్థకి విచారణ సంబంధించినటువంటి బాధ్యతలు కూడా ఇవ్వబోతున్నారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. సో జితేంద్ర, ఈ 3 రోజుల పాటు ఏ అంశాలు ప్రధానంగా విచారించారు? దీనికి సంబంధించి కూడా ఒక ప్రాథమిక నివేదికను అయితే మాత్రం ఇచ్చినట్లుగా తెలుస్తోంది డీజీపీకి. కాసేపటి క్రితం బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించినటువంటి డీజీపీ ఆ బ్రహ్మోత్సవ ఏర్పాట్లు వివరించిన అనంతరం సిట్ ఏదైతే 3 రోజులుగా దర్యాప్తు కొనసాగిస్తుందో దానిపైన కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితుంది. కేసు తీవ్రత వల్లే సిట్ ని ఏర్పాటు చేశాము. ప్రభుత్వం నియమించిన సిట్ గత 4 రోజులు కూడా తిరుమలలో ఉండి లడ్డు కల్తీ నెయ్యిపై ఆ అంశంపై దర్యాప్తును కొనసాగించింది. పలు కీలక ఆధారాలను సేకరించడంతో పాటు సమాచారాన్ని కూడా సేకరించింది. అయితే నిన్న సుప్రీంకోర్టులో కేసు విచారణకు రావడం, ఈ సమయంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా అయితే సిట్ విచారణని నిలిపివేస్తున్నాము. ఈ ఉదయమే దానికి సంబంధించి అధికారులు నన్ను కలిసినప్పుడు కూడా వాళ్ళు 3 రోజుల పాటు తిరుమల తిరుపతిలో చేసినటువంటి దర్యాప్తు సంబంధించిన అంశాలపై నివేదికను కూడా సమర్పించారు. ఈ నివేదికను కూడా తాను పరిశీలించాను. అయితే ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా విచారణ నిలిపేయాలని చెప్పి కూడా సిట్ చీఫ్ ను ఆదేశించాను. దీంతో ప్రస్తుతానికైతే సిట్ విచారణ అయితే నిలిపివేస్తున్నాము. 3వ తేదీ సుప్రీంకోర్టులో కేసు వాయిదా ఉన్న నేపథ్యంలో ఆనాడు వెలువడే తీర్పు ప్రకారం తదుపరి చర్యలు కూడా తీసుకుంటాము. ఈ సిట్ తోనే విచారణ జరపాలా, లేకపోతే న్యాయస్థానం ఇచ్చేటటువంటి డైరెక్షన్స్ మీద తమ తదుపరి చర్యను కూడా తీసుకుంటామని చెప్పి కూడా డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టంగా కూడా వెల్లడించినటువంటి పరిస్థితుంది. అయితే గత 3 రోజులుగా కూడా అటు తిరుపతిలో కావచ్చు, ఇటు తిరుమలలో కావచ్చు దర్యాప్తు జరిపినటువంటి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని అయితే రాబట్టారు. ఎవరైతే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారో ఆ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని అధికారులు సేకరించినట్టు కూడా తెలుస్తోంది. అందులో భాగంగానే నిన్న తిరుమలకు చేరుకున్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి పరిశోధనా కేంద్రంలో కూడా తనిఖీలు నిర్వహించారు. అక్కడ పత్రాలను కూడా పరిశీలించారు. అప్పటికే అక్కడ చేరుకున్నటువంటి నెయ్యి ట్యాంకర్లను పరిశీలించి ఆ నెయ్యి ట్యాంకర్ లో ఉన్నటువంటి శాంపుల్స్ కూడా తీసి, అలాగే గతంలో ఉన్నటువంటి నెయ్యి శాంపుల్స్ తో దాన్ని బేరీజు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గతంలో నెయ్యి శాంపుల్స్ తీసుకున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి కొంత కీలక సమాచారం కూడా దొరికినట్టు కూడా తెలుస్తోంది. దాని సందర్భంలోనే ఈ ఉదయం కూడా వారు డీజీపీతో సమావేశమై ఆ 3 రోజులకు సంబంధించినటువంటి పూర్తి పూర్వాపరాలను కూడా డీజీపీకి కూడా సమర్పించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్ జితేంద్ర, సో చూద్దాం. అయితే మరి సిట్టు అధికారులు ప్రస్తుతం తాత్కాలికంగా బ్రేక్ విధించారు. మరొక వైపు తిరుమలలో కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా మొదలు కాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం.